ఈరోజు రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారి 42వ జన్మదినోత్సవం సందర్భంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, క్రీస్తు పూర్వం క్రీస్తు శకం ఎలాగో చరిత్రను అభివర్ణిస్తూ, అలాగే నారా లోకేష్ గారి పాదయాత్రకి ప్రారంభానికి ముందు, పాదయాత్ర తర్వాత బిఫోర్ టేస్ట్ ఆఫ్టర్ టేస్ట్ ఎంత తేడా ఉంటుందో అంత పరిణితి చెందిన రాజకీయ నాయకుడు నారా లోకేష్ బాబు అంటంలో ఏమాత్రం సందేహం లేదు. స్వతహాగా 40 సంవత్సరాలు వయసు వచ్చినాక ఎవరికైనా పరిణితి స్థాయిలు పెరుగుతాయి. కానీ ప్రజల యాక్సెప్టెన్స్ తీసుకుని నారా లోకేష్ బాబు ఆ రోజు పాదయాత్ర చేసే సందర్భంగా 226 రోజుల్లో 3132 కిలోమీటర్లు ఈ రాష్ట్రంలో పాదయాత్ర చేసి ప్రజా సమస్యలు నేరుగా తెలుసుకుని, అలాగే పార్టీకి నూతన ఉత్సాహం కల్పించి ఆ రోజు గన్నవరం పాదయాత్రలో లోకేష్ బాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో జరిగిన విషయం మీ అందరికీ తెలిసిందే. అలాగే ఇవాళ కూడా ఆయన ఈ రాష్ట్ర మంత్రిగా తన పుట్టినరోజు కూడా దావోస్లో పరిశ్రమలు తీసుకొస్తాకి పనిచేస్తున్న పరిస్థితి కూడా మీ అందరికీ తెలిసిందే. మొన్న అమెరికా వెళ్ళినప్పుడు కూడా ఒకే ఒక్కరోజు ఎన్టీ రామారావు విగ్రహావిష్కరణ కట్టడంలో వస్తుంది తప్ప డాలస్లో 10,000 మందితో మీటింగ్ పెడతాన్న పార్టీ మీటింగ్ వద్దని చెప్పి చిత్తశుద్ధితో తన శాఖ కాకపోయినా యోగాలో ఇచ్చిన మాట మేరకు 20 లక్షల ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లక్ష్యంగా పనిచేస్తున్న లోకేష్ బాబుకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, హ్యాపీ బర్త్డే మై డియర్ లీడర్ లోకేష్ బాబు అండ్ విష్ యూ మెనీ మోర్ హ్యాపీనెస్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే లోకేష్ గారు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాబోయే కాలంలో ఈ రాష్ట్ర దశ దిశ మార్చడానికి 20 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి పనిచేస్తున్న లోకేష్ బాబుకి సంఘీభావంగా మీరందరూ కూడా 20 లక్షల ఉద్యోగాల ఉపాధి అవకాశాలు కల్పన లక్ష్యంలో మనం కూడా మన నియోజకవర్గం నుంచి భాగం కూడా మనం 15,000 ఉద్యోగాలు పీపుల్తో ఉంటారని చెప్పారు. దాదాపు దాని ముఖ్యమంత్రి గారు 30,000 ఉద్యోగాలు ఇస్తాం అసెంబ్లీలో రిజన్ 2047 డాక్యుమెంట్లు పెట్టింది మీ అందరూ చూశారు. రాబోయే కాలంలో ఇప్పటికే 8,000 మంది ఉద్యోగాలు ఇచ్చాం. రేపు 28వ తారీఖున అమర్రాజా కంపెనీలో 1000 మందికి ఇస్తామని చెప్పి జాబ్ పెడుతున్నారు. రోటరీ దాంట్లో పెట్టాం, అది 28వ తారీఖున. మొన్న ప్రసాదంపాడు జాబ్ మేళాలో 1535 మందికి మామూలు జాబులు, హెచ్సిఎల్లో 72 మందికి జాబులు వచ్చిన పరిస్థితి. రాబోయే కాలంలో 420 కంపెనీలు రాబోతుంది మల్లవల్లిలో. మల్లవల్లి దశ దిశ, అలాగే బాబులపట్నం దశ దిశ మారిపోతుంది. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. నేను ఎమ్మెల్యే అవ్వకుండా 40 లక్షలు ఎక్కడ ఉంటే వాడు 2.5 కోట్ల పరిస్థితి, 3 కోట్లు అటు చెప్పే పరిస్థితి. ఇది ఈ నియోజకవర్గాన్ని సుపరిణామంగా భావిస్తూ రాబోయే రోజుల్లో చంద్రబాబు గారి అండతో, అలాగే లోకేష్ బాబు గారి సహకారంతో ఈ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీసుకుంటానని చెప్పారు. దాన్ని తీసుకొని నేను పనిచేస్తాను తప్ప పనికిమాల రాజకీయాలు చేయడానికి రాజకీయాలు రాలా. రాజకీయాల్లోకి వచ్చింది గన్నవరం అభివృద్ధి ఎజెండా తప్ప మన ఎజెండా ఏ ఎజెండా అయినా గన్నవరం ప్రజలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం, పరిశ్రమలు తీసుకురావటం, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ తీసుకురావటం, ఇలాంటివి గత పాలకులు దారుణంగా పనిచేసిన పరిస్థితి. ఈ నియోజకవర్గంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటే కనీసం అధికారులతో సమీక్ష సమావేశం పెడతాకి విజయవాడ రోడ్లో కానీ, బాపులపల్లిలో కానీ, ఊటూరులో కానీ, ఇక్కడ గన్నవరంలో కానీ ఒక గెస్ట్ హౌస్ కానీ, కాన్ఫరెన్స్ రూమ్ కానీ కూడా లేకుండా ఈ నియోజకవర్గం ఉన్న పరిస్థితి. అలాగే ఎంతసేపు వాళ్ళ అభ్యున్నతి కోరుకుని పనిచేశారు తప్ప నేను ఏం చేసినా నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేస్తాను తప్ప రాబోయే కాలంలో ఈ నియోజకవర్గంలో పరిశ్రమలు తేవడం కానీ 15,000 ఉద్యోగాలు అవుతాయో, 30,000 అవుతాయో, 50,000 అవుతాయో కూడా తెలియని పరిస్థితి. 20 లక్షల ఉద్యోగాల ఉపాధి అవకాశాలు కల్పిస్తాను లోకేష్ బాబు ఆశయాల మేరకే నేను కూడా 175 కాన్స్టిట్యున్సీల్లో దాదాపు ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ 25,000 కూడా ఇస్తుంది తెలియని పరిస్థితి. కానీ మనం రాబోయే కాలం ముందుంటాం. అలాగే ప్రజా సమస్య గ్రీవియన్స్ లో కూడా ఈ రాష్ట్రంలో మనం 2వ స్థానంలో ఉన్నాం. మనకన్నా ఒకే ఒక్కళ్ళు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీలో ఎక్కువ గ్రీవియన్స్ ఉన్న పరిస్థితి. మనం రాష్ట్రంలో 2వ స్థానంలో ఉన్నాం. అలాగే ఈ నియోజకవర్గంలో ఎప్పుడూ లేనట్టుగా 135,552 మంది నా కోటేసి గెలిపించిన వాళ్ళకి గన్నవరం ప్రజలకి చాకరీ చేస్తానని చెప్పి ప్రజలు రోజు అలాగే పనిచేస్తున్నా, క్షణం తీరిక లేకుండా పనిచేస్తున్నా. ఇది మీడియా వాళ్ళు రాసినా రాయకపోయినా ప్రజలకి తేటతనం అవుతుంది. మన పనితీరుకి ప్రామాణికం రిజల్ట్. ఏ పని చేసినా ఏదైనా రిజల్ట్ ఓరియంటెడ్గానే ఈ సమాజంలో అంతిమ నిర్ణయంలో ప్రజలే. అలాగే గన్నవరం ప్రజల అభ్యున్నతి కోసం పనిచేస్తున్నా. దానికి కలిసి రావాలని మీ అందరినీ కోరుతూ మరోసారి నారా లోకేష్ బాబుకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ.